అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకైతే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. నిన్న ఇండియన్ క్రికెట్ కి చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్. రెండు బ్యాడ్ న్యూస్లు. ఒకటి, ఐర్లాండ్ టీం ఇండియన్ టీం ని ఓడించి సిరీస్ అయితే గెలిచింది. ఇది ఒక లెక్కలో చెప్పాలంటే ఐర్లాండ్ టీం హిస్టరీ అయితే క్రియేట్ అయితే చేసింది. ఏ ఇండియన్ కెప్టెన్సీలో కూడా ఐర్లాండ్తో అంటే ఇండియన్ టీం అయితే ఓడిపోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇండియన్ టీం అయితే ఓడిపోయింది. మ్యాచ్లో ఓడిపోయేది కాకుండా ఇక్కడ సిరీస్ కూడా ఓడిపోయింది. అవునా కదా? ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద నెగిటివిటీ అయితే పెరిగిపోయింది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో. ఇక ఇంగ్లాండ్ మీద సిరీస్ గెలుస్తుందా లేదని అయితే చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు. ఇది పక్కన పెడితే ఇండియన్ టీం T20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయితే అయింది. ఉమెన్ టీం నిజంగా చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అసలు ఇండియన్ టీం పాకిస్తాన్ మీద గెలిచింది, నెదర్లాండ్ మీద గెలిచింది, బంగ్లాదేశ్ మీద గెలిచింది, హై రన్ రేట్తో గెలిచింది. అంటే చాలా మంచి రన్ రేట్ అయితే ఉంది ఇండియన్ ఉమెన్ టీంకి. అయినా కూడా మెయిన్ మ్యాచెస్ సౌత్ ఆఫ్రికాతో తర్వాత ఆస్ట్రేలియాతో అయితే ఓడిపోయింది. నిజంగా అంటే సౌత్ ఆఫ్రికాతో తర్వాత ఆస్ట్రేలియాతో చాలా హై మార్జిన్లో ఓడిపోయింటే బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అవునా కదా? కానీ ఇక్కడ ఇండియన్ టీం క్లోజ్ మార్జిన్లో అయితే ఓడిపోయింది. గెలిచిపోయినట్టు ఒక్క మ్యాచ్ గెలిచింటే సార్లు. అవునా కదా? సౌత్ ఆఫ్రికాతో లేదా ఆస్ట్రేలియాతో ఒక్క మ్యాచ్ గెలిచింటే ఇండియన్ టీం అయితే క్వాలిఫై అవ్వాల్సింది. కానీ ఆస్ట్రేలియాతో ఓడిపోయింది, తర్వాత సౌత్ ఆఫ్రికాతోనే ఓడిపోయింది. కాబట్టి ఇండియన్ టీం అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. హర్మర్ ప్రీత్ కౌర్ ఇండియన్ ఉమెన్ టీం కెప్టెన్ ముఖం చూస్తే తెలుస్తుంది ఎంత డిసప్పాయింట్ అయింది. అవునా కదా? నిజంగా చెప్పాలంటే రవిచంద్రన్ అశ్విన్ ముందే చెప్పాడు బ్రో. రవిచంద్రన్ అశ్విన్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటాడు. నేను చెప్పింది జరిగింది అని అయితే రవిచంద్రన్ అశ్విన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంటాడు. అంటే రవిచంద్రన్ అశ్విన్ చెప్పింది ఏమంటే ఇండియన్ టీం గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయిపోతుంది. ఆస్ట్రేలియాతో తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఓడిపోతుంది. గ్రూప్ స్టేజ్ లోనే ఇండియన్ ఉమెన్ టీం అయితే ఎలిమినేట్ అయిపోతుందని అయితే కుండ బద్దలు కొట్టి స్టాంప్ వేసేసాడు. రవిచంద్రన్ ఏం చెప్పాడో అదే జరిగింది. అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఇండియన్ టీంలో లేదు, అందుకే ఇండియన్ టీం అయితే ఓడిపోతుందని అయితే చెప్పాడు. అంటే స్మృతి మందన ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకొని బ్యాటింగ్ అయితే ఆడాల. అది కాకుండా ఈ జమైమా రోడ్రిగ్స్ ఓడికి తప్ప T20కి పనికిరాదు. షఫాలి వర్మ పవర్ ప్లే కంప్లీట్ గా ఆడాలి. అది కాకుండా పవర్ ప్లేలోనే 60కి పైగా పరుగులు అయితే ఇండియన్ టీం చెయ్యాలా, అప్పుడే ఇండియన్ టీం గెలిచే ఛాన్స్ ఉంటుందని అయితే రవిచంద్రన్ అశ్విన్ అయితే చెప్పాడు. వీళ్ళు అంటే చాలా అంటే చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో ఆడకపోతే స్మృతి మందన, అది కాకుండా T20లో మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఏమన్నా ఇస్తే ఎవరికి, జమైమా రోడ్రిగ్స్కి అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే కరువు అయితే అవుతుంది. అందుకే గ్రూప్ స్టేజ్లోనే ఇండియన్ టీం అయితే ఎలిమినేట్ అయితే అవుతుందని అయితే చెప్పాడు. ఫైనల్ గా రవిచంద్రన్ అశ్విన్ చెప్పినట్టే ఇండియన్ టీం అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. హర్మర్ ప్రీత్ కౌర్ ముఖం చూస్తేనే తెలుస్తుంది. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయింది. అవునా కదా? ఇక దేని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నిజంగా రెండు బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దేని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.